హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీఆర్స్ కిచెన్. నేను మీ లావణ్య. ఈ రోజు నేను చేయబోతున్న స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరైనా సరే విత్ ఇన్ 5 minutes లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మమ్మీ ఏం కర్రీ చేస్తున్నావు? స్ప్రింగ్ ఆనియన్ కర్రీ. నీకు వచ్చా? వచ్చు. ఓకే చెప్పు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ అని. Let's start the process. ఓకే, స్టవ్ మీద గిన్నె పెట్టేసావా? ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి 1 tablespoon ఆఫ్ ఆయిల్ మంచిగా కడిగి కట్ చేసుకున్నాం స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి పొడిగా. నేను ఇందులో ఆనియన్స్ స్పెషల్ గా యాడ్ చేయట్లేదు. ఉల్లికాడలకు లాస్ట్ కి ఉల్లిగడ్డ అనేది కొంచెం ఉంటుంది కదా, సో నేను అందులోనే వేసేస్తున్నాను. సపరేట్ అయితే నేను ఆనియన్స్ ని యాడ్ చేయట్లేదు ఇందులో. ఇలా ఇది ఒక 2-3 minutes మగ్గాక ఇలా 2-3 minutes మగ్గాక కలుపుకొని వన్ tablespoon ఆఫ్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సేపు ఒక 1 second 2 seconds అట్లా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ పచ్చి వాసన అనేది పోయేకి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఆకుకూర కదా కొంచెం అడగంట వేస్తుంది, సో అలా అడగంటకుంటే అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలబెట్టుకోవాలి. వన్ tablespoon ఆఫ్ కారం, వన్ tablespoon ఆఫ్ సాల్ట్. స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ లైక్ 1/2 tablespoon. చక్కగా మిక్స్ అయ్యాక నేను 5 eggs తీసుకున్నాను. నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి ఇది చాలా ఇష్టం ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ ఉండవు. ఒక మంచి డిఫరెంట్ టేస్ట్, లైక్ ఎగ్ ఫ్రై కాకుండా కర్రీ లీఫీ వెజిటేబుల్ లాగా కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్. ఇందులో అసలు ఆకుకూర బయటికి కూడా కనబడదు, సేమ్ మనకి ఎగ్ ఫ్రై లాగా కనబడుతుంది. ఆకుకూరలో ఉండే పోషకాలతో పాటు ఎగ్ కర్రీ పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రై వాళ్ళందరికీ తెలిసిందే. సో ఇలా పెట్టాము అంటే కాంబినేషన్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్ కర్రీ లాగా ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and don't forget to hit the bell icon. Thank you.